వెల్కమ్ టు ద రాణి రెడ్డి ఛానల్ అన్నమాట. ఈరోజు నేనైతే చాక్లెట్ డెజర్ట్ చేయబోతున్నాను విత్ బిస్కెట్, ఓరియో బిస్కెట్ అండ్ డార్క్ చాక్లెట్ అన్నమాట. ఈరోజు అయితే ఈ దాంతో ఒక బ్యూటిఫుల్ వంట చేయబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక ఓరియో బిస్కెట్, డార్క్ చాక్లెట్ ఒకటి, పాలు, ఇవి కాల్చి చల్లార్చిన పాలు, 2 బౌల్స్, ఒక మామూలు ఇట్లా ప్లేట్ అంటే ఒక బాక్స్ ప్లేట్ ఉంటుంది కదా అట్లా ప్లేట్, అండ్ ఒక స్పూన్ అన్నమాట. దీంతో ఒక డెజర్ట్ చేయబోతుంది. అది ఇంట్లోనే, అది 5 minutesలో అయిపోతుంది అన్నమాట. ఫస్ట్ దీనికి కావాల్సింది ఓరియో కాబట్టి ఓరియోని తీసుకునేసి కట్ చేసి ఇప్పుడు దీంట్లో ఓరియో బిస్కెట్స్ని సపరేట్ చేసేసి దీంట్లో వైట్ బిస్కెట్ని సపరేట్ చేసేయాల. అట్లా చేసి మిక్స్ చేసేయాల. ఇలా బిస్కెట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని సపరేట్ చేసేద్దాం. ఇలా సపరేట్ చేసేసినాము. అండ్ ఇది వైట్ని సపరేట్ చేసేసినాం. దీంట్లోకి కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇవి బాయిల్ చేసి కొద్దిగా కూల్ ఉండే మిల్క్ అన్నమాట. తర్వాత ఇది మ్యాష్ చేసేద్దాం. చూసారా, ఈ కంటెంట్లో ఉన్నప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ వైట్ కాంపో చాక్లెట్లో ఇంకా కొద్దిగా మిల్క్ వేసుకుందాం. ఇది చేసిండేదే మిల్క్తో కాబట్టి ఇది కొద్దిగా మిల్క్ ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు అదే స్పూన్నే తీసుకుందాము, ఎందుకంటే చాక్లెట్ కొంచెం కలిస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు దాన్ని తీసుకునేసి ఇది మిక్స్ చేద్దాం. చూసారా, ఇది ఇలా మీగల్లా కంటెంట్ అయినప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు మనము ఈ డార్క్ చాక్లెట్ని ఓపెన్ చేసి ముక్కలుగా అంటే స్లైస్గా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుని పెట్టుకునేద్దాము. ఇది ఒక దాంట్లోకి వేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలా. దీంట్లోకే కొద్దిగా మిల్క్ ఎత్తుకొని, అంటే మనం స్పూన్తో అంటే ఒక డ్రాప్ అట్లా మిల్క్ ఎత్తుకొని దీన్ని బాగా ఇట్లా బాగా ఆయిల్ లాగా చేసుకునేస్తే, దీని బదులు వాటర్ అనే వేసుకోవచ్చు, బట్ మిల్క్ టేస్ట్ వస్తుందని చెప్పేసి నేను మిల్క్ వేసుకుంటున్నా ఇట్లా. ఇప్పుడు దీన్ని దీంట్లోకి వేసేద్దాము. ఇలా వేసేసినాక పక్కన పెట్టుకునేసేది. ఇట్లా 2 times అట్లా డ్యాప్ చేసుకుంటే బాగా స్నాప్ అవుతుంది, అంటే వెనకడంతా హోల్స్ లేకుండా బాగా వస్తుంది అన్నమాట ఈ కంటెంట్. తర్వాత దీంట్లోకి ఈ చాక్లెట్ అనేది ఇట్లా స్లైస్గా కలుపుకొని ఇట్లా వేసేసేస్తే బాగా కనబడుతుంది, అంటే టేస్ట్గా వస్తుంది చాక్లెట్గా. చూసారా, ఇట్లా వేసేసినాక మనం అప్పుడే పెట్టుకున్న మీగల్లాగా అంటే ఓరియో బిస్కెట్ లోపల వైట్ క్రీమ్ ఉంటుంది కదా, ఈ వైట్ క్రీమ్ని దీంట్లోకి వేసేద్దాం. అంటే ఉత్త పాలు వేసేటప్పుడు ఓన్లీ ఉత్త పాలు వేసేస్తే సరిపోతుంది అనమాట. దీంట్లోకి మళ్ళీ వేసేద్దాం ఇవన్నీ. ఇలా వేసేసేస్తే ఇలా కంటెంట్ అవుతుంది. దీని లోపలికి చాక్లెట్ వేసేస్తే బాగుంటుంది అన్నమాట. టేస్ట్గా ఉంటుంది. చాక్లెట్ని అట్లాగే స్లైస్ లాగా పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మిగిలి ఉంటుంది కదా, దీన్ని ఎందుకు వేస్ట్ చేసేస్తే అప్పుడు నేను వేసుకున్న డార్క్ చాక్లెట్ ఓరియో ఉంటుంది కదా, ఆ ఓరియో దాంట్లోకి ఇది మిక్స్ చేసేస్తే క్రీమ్ లాగా వస్తుంది అన్నమాట. ఇదండి, ఇలా వచ్చినాక పక్కన పెట్టేసుకొని ఈ చాక్లెట్ మీద బాక్స్లో వేసేస్తాం. చూసేకి ఇలా ఉందంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొంచెం కూల్గా ఉంటుంది, అప్పుడు తింటే కూడా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూసేకి మాత్రమే ఇలా గజిబిజిగా ఉంది, బట్ టేస్ట్ మాత్రం బాగుంటుంది. నా మాట వినండి, ట్రై చేసేయండి దీన్ని. తర్వాత ఇది ఫ్రిడ్జ్లో పెట్టినాక నేను చేపిస్తున్నది ఏంటంటే, నెక్స్ట్ టైం వచ్చేసి నేను దీని కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను కేక్ చేస్తున్నాను, ఏం బిస్కెట్తో అన్నా కూడా కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం.
ఇప్పుడు మేము కొత్తగా ఛానల్ పెట్టినాము ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇంకా 5 minutes అయిపోయినాక మన కేక్ అనేది డెజర్ట్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఇది రెడ్డి రాణి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు నా 5 minutes అయిపోయినాక టేస్టీగా మీకు డెజర్ట్ రెడీ అవుతుంది. దీని కింద కామెంట్ చేయండి, నేను టేస్టీ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవే కాదు, ఎలా రెసిపీ చేయాలో, ఎలా పాయసం చేయాలో అవన్నీ నేను చూపిస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా 5 minutes తర్వాత డెజర్ట్ అయిపోయింది చూపిస్తాను. ఓకే, టేస్ట్ కూడా చూపిస్తాను. చూసారా, మన 5 minutes తర్వాత మన డెజర్ట్ ఇట్లా అయిపోయింది. టేస్ట్ చూద్దాం. ఇలా డిప్ చేసుకొని చూసేకి ఇలా ఉంది అంతే ఫ్రెండ్స్. ఎంత టేస్టీగా ఉందో, అంత టెంప్టింగ్గా ఉంది. చూసారా ఎంత టేస్టీ ఉందో. ఇది హెల్దీ రెసిపీ కూడా, ఇది హెల్దీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ కూడా. చూసారా ఎంత సాగిపోతుందో తినే కొద్దీ. దీనికన్నా చాక్లెట్ ఓరియో అనేది చాలా డిలీషియస్గా ఉంది, టేస్టీ అన్నమాట. సూపర్ ఉంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. దీని కింద కామెంట్ ఓరియో కేక్ ఎలా చేయాలో చూపించండి. ఓకే, బాయ్, సబ్స్క్రైబ్.